తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకమన్నారు సీఎం రేవంత్. సమస్యలపై ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీని మొదట అమలు చేసిన ఘనత ఆర్టీసీ సంస్థదే అన్నారు సీఎం. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఫ్రీ జర్నీ కోసం 500 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 100 కొత్త బస్సుల్ని ప్రారంభించారు సీఎం. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, ఆర్టీసీ అధికారులు కొత్తగా ప్రారంభించిన బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీని ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మరవలేదన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. 100 ఆర్టీసీ కొత్త బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నంలతో కలిసి ప్రారంభించారు. మీరే ఆనాటి నుంచి ఆనాటి ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి బస్సు ఎక్కిన వాళ్లను, బస్సు దిగిన వాళ్లను, ప్రతి ఒక్కరిని ఇక ఏ మాత్రం ఆనాటి ప్రభుత్వాన్ని క్షమించకూడదు అని చెప్పి ప్రతి ఒక్క ప్రయాణికుడికి చెప్పి ఈ రోజు ప్రజాపాలన రావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మీరు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారు అని చెప్పి పిసిసి అధ్యక్షుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా. ఏమీ లేవని కాలరాసినటువంటి చరిత్రను మీరు గతంలో చూశారు. అదే ఆర్టీసీకి ఈరోజు ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందించడమే కాదు, ఈ ఆర్టీసీని అద్భుతంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రజా రవాణా సంస్థగా తయారు చేయాలని చెప్పి మీరు కోరుకునేటువంటి ప్రతి కోరికని తీర్చేటువంటి ఇందిరమ్మ రాజ్యాన్ని కూడా ఇప్పుడు చూస్తా ఉన్నారు. మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకానికి నెలకు 300 కోట్ల భారం పడినా వెనుకడుగు వేయకుండా పథకం అమలుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో కారుణ్య నియామకాలతో పాటు కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరామన్నారు. నెల 1 తారీఖునే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామన్నారు సంస్థ చైర్మన్ సజ్జనార్. ఈ ఏడాది జూన్ నాటికి 1325 బస్సులను దశల వారీగా వాడకంలోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలగద్దు, అది బస్ స్టాండ్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, బస్ డిపోలు కావచ్చు అనే ఒక అంశం అయితే కార్మికుల సంక్షేమం అనేటువంటి ఆలోచన ఇవాళ 2013 నుంచి మనకు సంబంధించినటువంటి బాండ్ల రూపంలో ఉన్నటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లగానే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పరిపాలన రావడానికి ఆర్టీసీ కుటుంబాల యొక్క భాగస్వామ్యం ఉంది. 2 సంవత్సరంలో మనము 770 బస్సెస్ తీసుకోవడం జరిగింది. గత 2 నెలల్లో మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మనము 1325 బస్సెస్ కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని భాగంగానే ఈ రోజు 100 బస్సెస్ ఈ రోజు ఇనాగరేట్ కావడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. డెఫినెట్లీ ఈ బస్సెస్ వచ్చే మేడారం జాతర కూడా బాగా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ఈ 100 బస్సుల్లో 90 ఎక్స్ప్రెస్ బస్సులున్నాయి. ఇవి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్ కు ఉపయోగపడనున్నాయి. అలాగే శ్రీశైలం ఘాట్ రోడ్డుకు అనుగుణంగా నడిచే 10 ఏసీ రాజధాని బస్సులను తొలిసారిగా సంస్థ ప్రవేశపెడుతోంది. 11 మీటర్ల పొడవు గల ఈ ఏసీ బస్సుల్లో 36 సీట్ల సామర్థ్యం ఉంటుంది. శ్రీశైలానికి వెళ్లే భక్తులు సంస్థ అధికారిక వెబ్సైట్ లో సీట్లను ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా మరో 2200 కొత్త బస్సులు కొనేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఇక మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలవుతుందని తెలిపారు ఆర్టీసీ అధికారులు. ఈ నెల 18 నుండి 23 వరకు 6000 స్పెషల్ బస్సులను ఆపరేట్ చేయనుంది టీఎస్ఆర్టీసీ.